గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి నియోజకవర్గంలో రైతాంగ ఆశీర్వాద సభ సార్ చెప్పినట్టుగా వరుణదేవుడు కూడా ఆశీర్వదించాడు. విత్తనాలు వేసుకునే దానికంటే ముందే ఇవ్వాలనేది బట్టి గారి ఆలోచన. కానీ మేము భూమి తడవకుండా భూమి పదునుకు రాకుండా దున్నకుండా విత్తనం పెట్టలేం కాబట్టి ముందు వరుణదేవుడే ఆశీర్వదించిన తర్వాత బట్టి గారు రైతులకి నిధులు విడుదల చేస్తే నిధులు విడుదల అయిన తర్వాత కృతజ్ఞతాభావంగా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి రైతులు రావాలనేది ఇప్పుడు దేవుడు సృష్టించినటువంటి సృష్టి. దానికి తగ్గట్టుగా బట్టి గారు చెప్పినట్టుగా వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు ఈ 9 రోజుల్లో సార్ చెప్పినట్టుగా ముగింపు రోజుకి ఇంకా ముందు రోజుకి కూడా వెదర్ ఫోర్కాస్ట్ అనుకూలంగా ఉంటాయి. వెదర్ ఫోర్కాస్ట్ అనుకూలతను బట్టి సభ నడవడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం ఎప్పుడు దాని మీద అనుక్షణం పరిశీలించుకుంటూ ఏర్పాట్లు కొనసాగిస్తూ ఈ యొక్క దక్షిణ ప్రాంతాన్ని వెట్ చేసుకొని దాని ప్రకారంగా డ్రై చేసుకొని అట్లా ఇట్లా మొత్తానికి సభ ఆయన గారు అనుకున్న రీతిలో అంత విజయవంతంగా దిగ్విజయంగా ఇది రాష్ట్ర సభ అంటే రాష్ట్ర రైతాంగం 73 లక్షల మందికి నిధులు సమకూర్చేటటువంటి సభ. మీరు అన్నట్టు ఎవరెవరు క్షమాపణ చెప్పాలో ఎవరెవరు క్షమాపణ చెప్తారో ఎవరెప్పుడు చెప్పారో మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల్లో వాడు చేయలేనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న రీతిలో ఇందాక మీకు చెప్పాను. వాడు 10 సంవత్సరాల్లో 72,000 కోట్లు రైతు భరోసా ఇస్తే బట్టి గారు 36,000 కోట్లు 2 సంవత్సరాలలో వేశారు. అంటే మాకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా మేము 36,000 కోట్లు వేయాలి. ఎవరిది ఎక్కువ అవుతుంది? ఎవరెవరికి క్షమాపణ చెప్పాలి? కాబట్టి అటువంటి అవగాహన రాహిత్యంతో అక్కసతోటి అసూయతోటి అధికారం కోసం మాట్లాడే వ్యక్తుల గురించి ఈ స్థాయిలో బట్టి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము శక్తికి మించి బట్టి గారు ఆర్థిక మంత్రిగా వెసులుబాటు తీసుకొని రైతాంగానికి కావాల్సిన సమస్యలు రైతు బీమా అన్నారు. ఏ ఒక్కళ్ళకు కూడా వీరుపోకుండా ఇప్పటికి 3,113 కోట్లు బట్టి గారు రిలీజ్ చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు జతగలిగారు. అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా అనేక సమస్యలు వాళ్ళు మానేసినటువంటి ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, పంట కొనుగోళ్లలో చేసిన అన్నింటిలో కూడా వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కానీ వాళ్ళకి పైసలు ఇచ్చే దాంట్లో కానీ మెయిన్స్లో కానీ జోహార్లో కానీ పంటల కొనుగోలులో భారతదేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయని రీతిలో బట్టి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మేము కొనుగోలు చేశాం. వాళ్ళకు కూడా మొక్కజొన్న డబ్బులన్నీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇందాకనే ఇప్పటివరకు సుమారు చాలా బాగా వచ్చింది. ఇంకొక ఈ నెలాఖరికల్లా రేపు 2-3 రోజుల్లో మిగతా డబ్బులు కూడా వేస్తాం. కష్టాలున్నమాట వాస్తవం. ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా బట్టి గారు ధైర్యంగా రైతాంగ సమస్యల వరకు ఆయన వేరే చోట ఎక్కడైనా తగ్గించినా కూడా రైతాంగానికి చేస్తున్నందుకు జిల్లా ప్రజల తరఫున రాష్ట్ర రైతాంగం తరఫున ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సభ విజయవంతం అయ్యేటట్టుగా మీరందరూ పాత్ర తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ వాతావరణాన్ని బట్టి మీకు సమాచారం ముందుగానే అందజేయడం జరుగుతుంది. దానికి మీరందరూ ప్రిపేర్గా ఉండాలని చెప్పి